డెలిషియస్ డిషెస్ ని మీకు పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. హలో పావని గారు. హలో అండి. వెల్కమ్ టు రుచి చూడు. థ్యాంక్ యూ అండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చూద్దామండి. శనగపప్పు, సగ్గుబియ్యం, జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యి, బెల్లం, పాలు. మరి పప్పు పాయసానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, దాని తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. మరి కల్పన గారు, ముందుగా ఎలా తయారు చేసుకోవాలి? ముందు స్టవ్ వెలిగించాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ నెయ్యి వేసుకోవాలండి. ఓకే, సో ఇది స్వీట్ ఐటమ్ కాబట్టి కొంచెం ఎక్కువ నెయ్యి పడుతుందేమో కదా? కొద్దిగా. ఓకే, సో ఇంట్లో తయారు చేసిన నెయ్యి వాడుతూ ఉంటారు లేకపోతే బయట నుంచి తెచ్చుకుంటారు? లేదండి, ఇంట్లోదే. ఓకే, చూస్తుంటే మనకి తెలిసిపోతుంది కదా, ఫ్రెష్గా కనిపిస్తుంది. ఓకే, సో నెయ్యి కరిగింది కదా, నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్? అంటే జీడిపప్పు, బాదం వేసుకోవాలండి, కొద్దిసేపు వేయించాలి. ఓకే, సో బేసిక్లీ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నారనమాట. మనకు కావాలనుకుంటే ఇంకొంచెం కూడా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక సింపుల్గా మనకి రెండు చాలు అనుకుంటే కనుక జీడిపప్పు, బాదం పప్పు ఈ రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవి పక్కన తీసి పెట్టుకోవాలండి ఒక బౌల్లో. ఓకే, సో ఈ నెయ్యి ఏదైతే కరిగిందో, నెయ్యి కరిగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నామండి. అంటే జీడిపప్పు, బాదం పప్పు వరకు వేసుకున్నాం కదా, ఈ రెండు కూడా మనకి ఏంటంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్ వస్తాయి కదా, క్రిస్పీగా తయారవుతాయి కదా, అలాంటప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో మళ్ళీ ఈ నెయ్యిని యూజ్ చేస్తారా ఈ ప్రిపరేషన్లోకి? యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, అందుకే ముందుగా కొంచెం ఎక్కువగానే వేసుకున్నారు. స్వీట్స్ అనగానే డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ, అలాగే మనకి నెయ్యి కూడా కంపల్సరీ కదా. సో వాటితోటి మనం ఇంతవరకు అయితే డ్రై ఫ్రూట్స్ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు యాక్చువల్ ప్రిపరేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవబోతుందండి. సో ఎలా తయారు చేయాలి? అంటే నెయ్యి పక్కకి తీసేసుకోవాలి. ఓకే, ఎక్స్ట్రా నెయ్యిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఓకే, తీసుకుంటున్నాం ఇప్పుడు. సో మళ్ళీ ఇదే ప్యాన్ యూజ్ చేసుకోవచ్చా? ఓకే, సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఫస్ట్ వాటర్ తీసుకోవాలండి. ఓకే, సో మళ్ళీ ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత వాటర్. వాటర్. సో అంటే పాలు తర్వాత యాడ్ చేస్తారా? తర్వాత యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు వాటర్ తీసుకుంటాం దేనికి మనం? అంటే బెల్లం వేయాలి అండి, పాకం రావడానికి. ఓకే ఓకే, బెల్లం డైరెక్ట్గా వేసేయచ్చా లేకపోతే కొంచెం ఉడకబెట్టిన తర్వాత వేస్తారా? కొంచెం నీళ్లు వేడైన తర్వాత బెల్లం వేయాలి. ఓకే, వాటర్ హీట్ ఎక్కినట్టుంది కదా, మనకి పక్క నుంచి బుడగలు కూడా వస్తున్నాయి. అవునండి, ఇప్పుడు బెల్లం వేయాలి. ఓకే, అంటే దీన్ని ఏమైనా క్వాంటిటీగా తీసుకుంటున్నారా బెల్లాన్ని, లేకపోతే అందాజాగా వేసుకోవచ్చా? మనకి ఎంత స్వీట్ కావాలా? లేదండి, అందాజగా వేసుకోవచ్చు. అందాజాగా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బెల్లం పాకం వచ్చింది కదండి, ఇప్పుడు శనగపప్పు దాంట్లో యాడ్ చేసుకోవాలి. శనగపప్పు అనగానే డైరెక్ట్గా తీసుకున్నది కాదు, దీన్ని ముందుగా నానబెట్టుకోవాలా? అవసరం లేదు, అంటే కుక్కర్లో వేసేసి ఉడికించేసుకోవచ్చు. ఓకే, అంటే ఎన్ని విజిల్స్ దాకా రావాలి? బాగా మెత్తగా రావాలా? ఏం అవసరం లేదండి. ఓకే, అంటే మనం ఇది కొంచెం హాఫ్ బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలండి. శనగపప్పును తీసుకొని ముందుగా కుక్కర్లో ఒక 1 or 2 విజిల్స్ వరకు రానివ్వాలి. మరి 3 విజిల్స్ కాకుండా 1 or 2 విజిల్స్ వస్తే కనుక మనకు కాస్త మెత్తగా అవుతుంది. ఓకే, దీన్ని యాడ్ చేసుకోవడమేనా? ఒక 5 minutes ఉడికించాలి. ఓకే, ఒక 5 minutes దాకా పడుతుంది అన్నమాట. సో హైలో పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా మనకి బెల్లం పాకంలో ఉడికితే కనుక ఈ పప్పు మొత్తానికి కూడా ఆ బెల్లం పాకం అనేది పడుతూ ఉంటుంది. సో స్వీట్నెస్ అంతా కూడా మనకి దీంతోనే వస్తుంది అంటారా? వస్తుంది. ఓకే, సో వ్యూస్ చూస్తున్నారు కదండి, ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాము. అందులోనే కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. తర్వాత అదే ప్యాన్లో ఎక్సెస్గా ఉన్న నెయ్యిని కూడా తీసి పక్కకు పెట్టేసేసుకొని మనం అదే ప్యాన్లో కొంచెం వాటర్ పోసుకున్నామండి. వాటర్ కాస్త ఉడుకు పడుతున్నప్పుడు ముందుగా తీసుకున్న బెల్లం ఏదైతే ఉందో, అంటే మనం కొంచెం క్వాంటిటీ ఎంత క్వాంటిటీ కావాలనుకుంటామో అంత క్వాంటిటీ బెల్లం ఏదైతే ఉందో ఈ వాటర్లో వేసుకున్న తర్వాత కొంచెం మనకి ముదురుగా పాకం వస్తున్నప్పుడు ముందుగా నానబెట్టుకొని, అంటే కొంచెం విజిల్స్ వచ్చేసరికి, అంటే 1 or 2 విజిల్స్ వచ్చేంత వరకు ఈ శనగపప్పుని ఉడికించుకొని ఆ
ఉడికించుకున్న శనగపప్పును కూడా ఈ బెల్లం పాకంలో వేసేసుకున్నామండి. అది ఉడకడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది కాబట్టి అంతవరకు వెయిట్ చేద్దాం. మరి ఉడికినట్టుంది కదా, చూద్దాం. ఇప్పుడు సగ్గు బియ్యం ఉడికించింది ఉంటుంది కదా, దాంట్లో వేసి కలపాలి అండి. ఓకే. సో ఇది కూడా అంటే ముందుగా నానబెట్టుకొని ఉడికించుకోవాలా, లేకపోతే దీన్ని కూడా ఇందాక శనగపప్పు తీసుకున్నట్టుగా నార్మల్గా ఉడికించుకుంటే సరిపోతుంది? నార్మల్గా ఉడికించుకున్నా సరిపోతుంది. ఓకే. అలా ఉడికించుకున్న సగ్గు బియ్యాన్ని కూడా మనం 1 కప్లో తీసుకున్నామండి. ఉడికించుకున్న సగ్గు బియ్యం కూడా ఈ బెల్లం పాకంలో శనగపప్పు కొంచెం ఉడికిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఉడికిన తర్వాత సగ్గు బియ్యాన్ని కూడా అందులో యాడ్ చేసి బాగా కలపాలి. ఓకే. నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్? ఇప్పుడు బెల్లంలో అవి శనగపప్పు ఉడికింది కదండి, ఇప్పుడు పాలు యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకోవాలి. ఓకే. అంటే పచ్చి పాలు వేస్తున్నారా, ఉడికించిన పాలేనా? అంటే పక్కన కాంచి పెట్టి వేయాలి. ఓకే ఓకే. మనకి పాలు వేయంగానే ఈ బెల్లంతో తయారు చేస్తున్నాం కాబట్టి కలర్ అంతా కూడా మనకి లైట్ ఎల్లో కలర్లోకి మారిపోయిందండి. దీనిలోకి మళ్ళీ మనం 2 విజిల్స్ వరకు ఉడికించుకున్న శనగపప్పు ఏదైతే ఉందో ప్లస్ సగ్గు బియ్యం కూడా యాడ్ చేసాం కదా, ఇవి మనం కొంచెం ఈ 2 యాడ్ చేసిన తర్వాత కూడా ఇంకొంచెం సేపు ఉడకనిచ్చాం కదా, ఇప్పుడు పాలు వేసిన తర్వాత కూడా ఇంకొంచెం ఉడకాలంటారా, లేకపోతే డైరెక్ట్ తీసేసుకోవాలి? 5 మినిట్స్ ఉడకాలి. ఓకే. ఇంకొక 5 మినిట్స్ ఉడికితే కనుక చక్కగా దాని టేస్ట్ అంతా కూడా దీనికి బాగా పడుతుందేమో. సో చూద్దాం. మొత్తం వంట అయిపోయిందండి, ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు పాయసం మొత్తం అయిపోయింది కదండి, ఇప్పుడు యాలకులు యాడ్ చేసుకోవాలి. ఓకే. తర్వాత జీడిపప్పు బాదం పప్పు యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ముందుగా మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పు బాదం పప్పు ఏదైతే ఉందో అది కూడా ఫైనల్గా యాడ్ చేసేసాము. అలాగే నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఓకే. పప్పు పాయసం రెడీ, రుచి చూడండి. ఓకే. సో గుమగుమలాడే పప్పు పాయసం రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చూపిస్తా. చాలా టేస్టీగా ఉందండి. మనకి ఇందులో శనగపప్పుతోటి ఇలా పాయసం చూడడం ప్రాబబ్లీ ఇదే ఫస్ట్ టైం ఏమో కదా. శనగపప్పు కూడా మనం ముందుగా ఉడికించుకున్నాము, తర్వాత బెల్లం పాకంలో కూడా అది చక్కగా మనకి ఇంకా ఉడికింది. అలాగే సగ్గుబియ్యం కూడా ఇందులో యాడ్ అయిన వల్ల మనకి ప్రతి ఒక్క ఐటెంది విడివిడిగా టేస్ట్ చాలా చక్కగా తెలుస్తుంది. అయితే మనకి ఇందులో యాడెడ్ ఏంటంటే ఫైనల్గా మనము ఈ నెయ్యిని కొంచెం క్వాంటిటీలో కాకుండా జస్ట్ 1 or 2 స్పూన్స్ కాకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీని ఫైనల్ టచ్ లాగా ఇచ్చుకున్నాం కదా, దాంతో మనకి చాలా చక్కటి స్మెల్తో పాటు మంచి టేస్ట్ కూడా యాడ్ అయిందండి. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఇందులో ఇలాచీ కూడా కొంచెం వేసుకున్నాము, అలాగే జీడిపప్పు బాదం కూడా ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే స్వీట్ అనగానే పర్ఫెక్ట్ స్వీట్లా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో రుచి చూసి చూడండి. అలాగే మీకు తెలిసిన వంటకాలను మాకు మా వ్యూయర్స్కి పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇదండి ఇవాళ రుచి చూడు కార్యక్రమం. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. హెల్దీ టేస్టీ డిష్ జింజర్లీ రైస్. తయారీ విధానం మన రుచి చూడులో. సో డోంట్ మిస్ టు వాచ్.